హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇక్కడ అయితే పాలకూర చింత చిగురు పప్పు అండి. ఇలా కాంబినేషన్తో అయితే పప్పు చేసుకోండి. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఇక్కడైతే నేను కందిపప్పు ముందుగా తీసుకొని కందిపప్పు కడిగేసుకొని వాటర్ పోసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్ అయితే వేసానండి. ఇక్కడ చూసారా, ఒక పెద్ద కట్ట పాలకూరని అయితే కాడలతో సహా కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత చింత చిగురు కూడా వేసుకున్నాను అనమాట. ఇన్ కేస్ ఎవరికన్నా పాలకూర పప్పు తినడం ఇష్టం లేని వాళ్ళు, ఆ స్మెల్ నచ్చని వాళ్ళైతే ఇలా కాంబినేషన్గా చేసుకోండి. చింత చిగురు అనమాట ఇది. సో చింత చిగురు, పాలకూర రెండు పెట్టి పప్పు చేసుకున్నారంటే ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. రోటీస్లో కానీ, చపాతీస్లో కానీ, రైస్లో కానీ అన్నిట్లోకి ఆల్ ఇన్ వన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. చూసారు కదా, ఒక 2 టమాటా, పచ్చిమిర్చి, స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, ఆనియన్స్, చింత చిగురు, పాలకూర, ఒక 300 గ్రామ్స్ కందిపప్పు తీసుకుంటే మేము 1/2 కిలో వరకు ఆకుకూర పెట్టేసామండి. ఇక్కడైతే పచ్చిమిర్చి స్పైసీ లేవని దించగానే ఎండు కారం వేసాము. ఆ వేడికి అయితే కారం మగ్గిపోతుంది అనమాట. ఇంకా వాటర్ని పక్కకు ఉంచేసుకొని పప్పుని వెనుపుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా చాలా చాలా బాగుంటుంది. చెప్పాను కదా, మీ పిల్లలు ఎవరన్నా పాలకూర తినకపోతే ఇలా అయితే కాంబినేషన్స్తో వండండి. పాలకూర గోంగూర చేసుకోవచ్చు, పాలకూర తోటకూర చేసుకోవచ్చు, మెంతుకూర చేసుకోవచ్చు, ఏ ఆకుకూర అయినా కాంబినేషన్గా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వేపుకున్న మెత్తగా దంచుకున్న తర్వాత, దట్ మీన్స్ పప్పుని వెనుపుకున్న తర్వాత మంచిగా అయితే తాలింపు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఉప్పు మిరగాయలు పెట్టాను అని. సో పప్పు కదా, ఇంక ఇక్కడ అయితే నేను ఉప్పు మిరగాయలు కూడా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఇంకా మా సిస్టర్కి నిండు నెలలు అయితే మా పెద్దమ్మ పెదనాన్న వచ్చారండి. మా పెద్దమ్మే వంటలు చేస్తుంది. ఇవన్నీ మా పెద్దమ్మ వంటలు అనమాట. 40 years ఎక్స్పీరియన్స్ అండి వంటల్లో, సూపర్గా చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంకా ఉప్పు మిరగాయలు కూడా వేయించేస్తుంది. ఇంకా అందులోనే తాలింపు పెట్టేసి పప్పు అనేది పప్పులో కలిపేస్తుంది అనమాట. అంతే ఫ్రెండ్స్. మీ పిల్లలకి పక్కాగా అయితే ఇలా ఆకుకూరలు పెట్టాలి అనుకుంటే నేను ఆల్రెడీ పాలకూర ఫ్రై చేశాను, పాలకూర పప్పు కూడా చేశానండి. మంచి మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను. అన్ని ఆకుకూరలే వస్తాయండి. ఇంకా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఈ రెసిపీ క్లియర్గా, డీటెయిల్గా కావాలి అంటే ఖచ్చితంగా లాంగ్ వీడియో అయితే చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్తో ఖచ్చితంగా మీ ముందుకు అయితే వస్తానండి. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చూసేసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు పాలకూర ఫ్లేవర్ లేదు, చింత చిగురు ఫ్లేవర్ లేదండి. చాలా బాగుంది. ఇలా మంచి అంటే ఒక 2-3 ఆకుకూరలు పెట్టి చేస్తుంది అనమాట.